కాబట్టి తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోంది. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 64,665 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 20,845 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 4,34,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోందండి. అలాగే ఈ వైకుంఠ ద్వార దర్శనానికి 300 రూపాయల దర్శనం టికెట్లు తీసుకున్న వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనానికి చివరి రోజండి. ఈరోజు కూడా కేవలం దర్శనం టికెట్ ఉన్న వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి అంటే జనవరి 2వ తేదీ నుంచి కూడా ప్రతిరోజు తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లను మరియు దివ్య దర్శనం టోకెన్లను కేటాయిస్తామని టీటీడీ